అంశం పక్కన పెడితే ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనేది దేశ రాజకీయాల్లో కానీ దేశంలో మొత్తం ఒక చర్చనీయాంశంగా మారుతూ ఉంది. మావోయిస్టులను వరుసగా చంపేస్తూ ఉన్నారు. సో ఏంటి దీనిపై మీరు ఎట్లా స్పందిస్తారు? ఎందుకంటే నిన్న కూడా దగ్గర 28 మందిని చంపేసిన పరిస్థితి, ఎట్లా స్పందిస్తారు దీని మీద? నాకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం రాకపోతే ఇది మన శిక్షలు, బహిరంగ శిక్షలు ఉండాలి, ప్రజల సమక్షంలో శిక్షలు ఉండాలి అని చెప్తారు. మీరు ఏ ప్లాట్ఫామ్ మీద నిలబడ్డారో ఒక క్లారిటీ ఉండాలి. ఒకటి. రెండు, మీ ప్రాణాలు అనేది చాలా అమూల్యమైనది, మీ జ్ఞానం అనేది చాలా అమూల్యమైనది. ఇది దేశ ప్రజల అవసరాలకు, ప్రయోజనాలకు ఉపయోగపడాలి తప్ప మీ చావుల కోసం ఉపయోగపడద్దు. ఇలా మీరు ఇల్లుని, ఊరుని, తల్లిని, ఆస్తులని, అంతస్తులని అన్నీ వదిలిపెట్టి ఇలా ప్రజల కోసం మీరు వేయరు. అన్యాయాలను ఎదిరించడానికి కోసం వేయరు. ఈరోజు టెక్నాలజీ పెరిగింది, ఇంతో కొంత ప్రజలకు సంక్షేమం అందుతుంది. సో కాబట్టి ప్రజలే తిరస్కరిస్తున్నప్పుడు మనం ప్రజలలోకి వచ్చి ఇంకేమైనా మిగిలిపోయిన సమస్యలు ఉంటే ప్రజలలోకి వచ్చి పోరాటం చేయండి. ఇలా మేము ఇలా ప్రజల నుండి పోరాటం చేస్తున్నాం. మీరు కూడా మాతో మమేకమై పోరాటం చేయండి. మేము ఏ పార్టీలకు అఫిలియేటెడ్ కాలే, గడిచిన 15 ఏళ్ళుగా కొట్లాడుతూనే ఉన్నాము, ఇప్పుడు కొట్లాడుతూనే ఉన్నాం ప్రజల కోసం. మా లెక్క మీరు కొట్లాడండి, ప్రజాస్వామ్యంలో ఉండి కొట్లాడుండ్రి. ఈ భారత సార్వభౌమాధికారానికి గౌరవం ఇచ్చి కొట్లాడదాం అంతే తప్ప మీ ప్రాణాలు చాలా అమూల్యమైనవి. ఊరికే ప్రాణాలని ఏదో గన్నుకు బలి తీసుకునే పరిస్థితి లేకుండ్రి. మీ కుటుంబాలలో ఆత్మఘోషని నింపకండ్రి, మీ ప్రాణాన్ని వృధా కానియకండి. అంటే మావోయిస్టులు అభివృద్ధికి అడ్డుపడతా ఉన్నారు. ఏదైతే మావోయిస్టులు అయితే ప్రాంతాలు, ఏదైతే ఛత్తీస్గఢ్ అట్లాంటి ప్రాంతాలలో అభివృద్ధి కోసం పోతుంటే ప్రతినిధులను చంపేస్తా ఉన్నారు. అందుకని ఆపరేషన్ కగార్ పెట్టి చేసేస్తా ఉన్నాం, ఫలానా ఒక డేట్ వరకు ఆ మావోయిస్టులు లేకుండా చేస్తాం దేశంలో అని మాట్లాడుతూ ఉన్నారు. సో మరి అది సాధ్యమవుతుంది అంటారా? నేనేమంటున్నా, కేంద్ర ప్రభుత్వం ఏమో మేము లొంగిపోండి, జనజీవన స్రవంతిలో కలవండి అని మేము ప్రకటన చేసినాం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చేత విజ్ఞప్తి చేయించినాం అంటున్నారు. వీళ్ళేమో మాకు ఎలాంటి వార్త రాలేదు, మేము చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు చర్చలకు విలువండి అని వీళ్ళు అంటున్నారు. సో ప్రభుత్వ లక్ష్యం ఒకటే ఉంటుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ శక్తినైనా అణిచేయడానికే సిద్ధంగా ఉంటుంది. ప్రభుత్వం యంత్రాంగం, మంత్రాంగం చాలా పెద్దది, చాలా గొప్పది. మీ దగ్గర ఉండే యంత్రాంగం, మంత్రాంగం చాలా చిన్నది. ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసిన రోజులు మీరు మనగలిగినరు. ప్రజలు కూడా ఎవరు కానీ వాళ్ళ బతుకు పోరాటాన్ని ఎంచుకుంటారు కానీ బలి పోరాటాన్ని ఎంచుకోరు. సో ప్రజల శ్రేయస్ కోసం మీరు చేసినప్పటికీ ప్రజలు యాక్సెప్ట్ చేసే స్థితిలలో లేరు. మీరు ఇంకొకటి గమనించాలి, మీరు పోరాటం చేసినా, మేము పోరాటం చేసినా ఒక 10 మంది మంచోళ్ళ కోసమే చేస్తున్నాం. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు పోతే ప్రతి ఓటుకు, నోటుకు, చికెన్కు, చీప్ లిక్కర్కి అమ్ముడు వేయినప్పుడు ఎవరి కోసం మనం ప్రాణాల త్యాగాలు చేస్తున్నాం, ఎవరి కోసం మనం బలిస్తున్నాం? దీన్ని ఒక్కసారి మీరు పునఃసమీక్షించుకోండి. మీ నిర్ణయం అది. మీ నిర్ణయానికి మీరు బలిస్తారా లేకపోతే ప్రజాస్వామ్యంలోకి వచ్చి పోరాటం చేస్తారా, అది మీ నిర్ణయం. నేను మీకు చెప్పేంత పెద్దోన్ని, మీకు చెప్పేంత త్యాగమూర్తిని ఏం కాదు నేను. కాబట్టి ఒక చిన్నోనిగా రండి, ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడదాం. ఇప్పుడు మనం ప్రభుత్వంలో సీతక్క అనే మంత్రి ఉన్నది. సో రండి, ప్రజలకు ఏ రూపంగా అయితే మనం మంచి చేద్దాము, అవినీతి లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాము. మీరు రండి, కలిసి పని చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు అక్కడ ఉండి మేము గన్నులతోటి రాజ్యం తీసుకొస్తామంటే గన్నులతోటి రాదు, ఇంకా పెద్ద గన్ను ఉంది ప్రభుత్వం దగ్గర. అదెంత కరెక్ట్ డిసిషన్ కాదు. ఒక తరం వరకు ఒక మంచి మార్పుని తీసుకొచ్చారు మీరు. అంటే కరెక్టే అంటారా? ఏదైతే ఈ ఆపరేషన్ కగార్ కానీ మావోయిస్టులను లేకుండా చేయడం అనేది కరెక్టే అంటారా అంటే, ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్నప్పుడు ప్రభుత్వం తన పాలసీని ముందుకు తీసుకెళ్తుంది తప్ప వెనుకకు రాదు. కాబట్టి నేనేమంటున్నా, మీ అందరి చేతులు ఎత్తి దండం పెడుతున్నా, మీరు చర్చలు అనే ముచ్చట పెట్టకుండ్రి. చర్చలు అయితే డిమాండ్స్ వస్తాయి. ఆ డిమాండ్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం తీర్చలేని కొన్ని డిమాండ్స్ ఉంటాయి. తీర్చలేదు కొన్ని, గవర్నమెంట్ తీర్చలేదు కొన్ని, ఉద్దేశపూర్వకంగా తీర్చడానికి కుదరది. సో కాబట్టి మీరు జనజీవన స్రవంతులకు రండి, మనమే
ఆ రాజకీయ నాయకుల స్థానంలో రాజకీయ నాయకులుగా మారుదాం, ఎదుగుదాం. ప్రజలకు అవినీతి లేని